అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? 2025 ఎలా గడిచిందో మీ అందరికీ తెలుసు. సంవత్సరాలు, నెలలు, గంటలు ఇప్పుడున్న ఈ ఫాస్ట్ ఫేజ్ ప్రపంచంలో ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయో మన ఊహకే అందట్లేదు కదా. ఇప్పుడు 2025లో మనం ఏం నేర్చుకున్నాం? 2026 2026కి మనం సిద్ధంగా ఉన్నామా లేదా? గతః మనం ఎప్పుడు జరిగిపోయిన దాని గురించి ఎక్కువ ఆలోచించద్దు, కానీ జరిగిపోయిన దాని నుండి మనం ఏమి నేర్చుకున్నాము అనేది మాత్రమే ఇంపార్టెంట్. లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్ బట్ డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ ది ఫాస్ట్. ఇక్కడ 2025 మనకు ఇప్పుడు డిసెంబర్లో ఉన్నాం, 2026 రాబోతుంది. అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ అయినా మనం ప్రొడక్టివ్గా మనం మంచి మార్గంలోకి తీసుకునేదానికి ఈ 8 హ్యాబిట్స్ని మనం కన్నా వదలగలిగితే ఖచ్చితంగా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాము అనే దానికి ఎటువంటి సందేహం లేదు. 8 టాక్సిక్ హ్యాబిట్స్ అంటారు వీటిని. టాక్సిక్ పీపుల్ ఎలా అయితే మనల్ని డిస్టర్బ్ చేస్తారో ఈ టాక్సిక్ హ్యాబిట్స్ కూడా మనల్ని చాలా ఇబ్బంది పెడతాయి. అందులో ఫస్ట్ మైక్రో మేనేజ్మెంట్. ఈ మైక్రో మేనేజింగ్ అంటే ప్రతిదాన్ని కూడా భూతద్దంలో చూడడం, చిన్న విషయాన్ని మనం భూతద్దంలో చూడడం, ఎక్కువ థింకింగ్ చేయడం, ఓవర్ థింకింగ్ అయిపోయి మనము ప్రతిదాన్ని మన కంట్రోల్లో పెట్టుకోవడం అనేదాన్ని మైక్రో మేనేజ్మెంట్ అంటాం. అలా ఏది మన కంట్రోల్లో ఉండదు, బాగా గుర్తుపెట్టుకోండి. సో మనం చేసే ప్రయత్నాలు, ఇప్పుడు చేసే ప్రయత్నమే మన చేతుల్లో ఉంటుంది, కానీ తద్వారా దాని తర్వాత వచ్చే రిజల్ట్స్ అనేటివి మనము కంట్రోల్ చేయకూడదు. మైక్రో మేనేజ్మెంట్ ఏది చేయొద్దండి. దీనివల్ల ప్రొడక్టివిటీ చాలా ఇబ్బంది పడుతుంది. నెక్స్ట్, గెటింగ్ డిఫెన్సివ్ ఫ్రమ్ ఫీడ్బ్యాక్. మనము ఫ్రీక్వెంట్గా ఫీడ్బ్యాక్స్ని తీసుకోవాలి. మన ఫ్రెండ్స్ దగ్గర నుండి కానీ, తల్లిదండ్రుల దగ్గర నుండి కానీ, టీచర్స్ దగ్గర నుండి కానీ, కొలీగ్స్ దగ్గర నుండి కానీ, ఇలా మన ఫీడ్బ్యాక్స్ని మనము తీసుకుంటూ ఉండాలి. ఆ ఫీడ్బ్యాక్స్ని పాజిటివ్గా తీసుకోవాలి. మనం డిఫెండ్ మోడ్లోకి వెళ్ళకూడదు. సో అప్పుడు ఒక చిన్న కరెక్షన్స్ కన్నా చేసుకోగలిగితే మనకి ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ని పాజిటివ్గా తీసుకుంటే మనలో ఉన్న ఒక అద్భుతమైన ప్రోడక్ట్ మనం బయట వస్తుంది. అప్పుడు మనం చేసే ప్రతి కార్యము, ప్రతి వర్క్ కూడా మనకు అవుట్పుట్ అయితే ఇస్తుంది. నెక్స్ట్, వెయిటింగ్ ఫర్ ది పర్ఫెక్ట్ మూమెంట్. ఇది చాలా వరకు ఏంటంటే చాలామంది నాకు పర్ఫెక్ట్గా ఇది రాదు అందుకే నేను చేయట్లేదు, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే నాకు టెక్నికల్ స్కిల్స్ లేవు అందుకే నేను వెళ్ళట్లేదు, నేను మాట్లాడాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు అందుకే నేను మాట్లాడట్లేదు, నేను కోడింగ్ రాయాలంటే నాకు కోడింగ్ స్కిల్స్ లేవు అందుకే నేను కోడింగ్ సైడ్ వెళ్ళట్లేదు. ఇలా వాళ్ళు కొన్ని నిర్ణయాలకు వచ్చేస్తుంటారు. అలా చేయకూడదు. పర్ఫెక్ట్ మూమెంట్, నేను దీపావళి అయిన తర్వాత, సంక్రాంతి అయిన తర్వాత, ఉగాది అయిన తర్వాత ఇలా రోజులని అంటే ఒక పర్ఫెక్ట్ రోజు కోసము, పర్ఫెక్ట్ మూమెంట్ కోసము వెతకడం వల్ల మీ పుణ్యకాలం కాస్త వెళ్ళిపోతుంది. పర్ఫెక్ట్నిజం అనేది మనం చేస్తూ వెళ్తే ఆటోమేటిక్గా మనం ఒక రోజు పర్ఫెక్ట్ అవుతాము. ప్రియారిటైజింగ్ అర్జెన్సీ ఓవర్ స్ట్రాటజీస్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనము ఏదైనా ఒక గొప్ప స్ట్రాటజీ బిల్డ్ చేయాలి అంటే టైం కావాలి. దానికి థింకింగ్ ఏ టైంలో థింక్ చేస్తే మనకు మంచి గొప్ప స్ట్రాటజీస్ వస్తాయనేది కూడా మైండ్ సెట్ ఉండాలి. మనం ఏదో ఫుల్ ప్రెజర్గా ఉన్నప్పుడు కూర్చొని థింక్ చేస్తే మనకు స్ట్రాటజీస్ రావు. అందులోన బ్రహ్మముహూర్తంలో నిద్రలేసి మనం గన సంకల్పం చేసుకుంటే ఏదైనా కూడా సాధించగలము. అందుకనే గరుడ పురాణంలో బ్రహ్మముహూర్తంలో లేచి మనం చేసే ప్రతి సంకల్పంకి కూడా ఖచ్చితంగా మీకు అవుట్పుట్ ఇస్తుందని చెప్పేసి పురాణాలు ఆల్రెడీ చెప్పాయి. మనం అందుకే ఏదైనా ఒక స్ట్రాటజీ మనం బిల్డ్ చేసేటప్పుడు ఆ స్ట్రాటజీ కొంచెం టైం తీసుకొని మనం అర్జెంటుగా క్రియేట్ చేయాలని ట్రై చేయకుండా కొంచెం సమయం తీసుకొని దానికన్నా క్రియేట్ చేస్తే ఆ స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల మనకు గొప్ప రిజల్ట్స్ వస్తాయని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ అవాయిడింగ్ డిఫికల్ట్ కన్వర్జేషన్స్. కొన్ని చోట్ల కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి అంటే మనము డిస్కషన్స్ చాలా వేడిగా జరుగుతాయి. కానీ అలాంటి డిఫికల్ట్ అండ్ టఫ్ సిచ్యువేషన్స్లో కన్వర్జేషన్స్ని మనం అవాయిడ్ చేయకూడదు. మనము వాటిని ఫేస్ చేయాలి. ఫేస్ చేయడం వల్ల మనలో ఉన్న నైపుణ్యం, మనలో ఉన్న ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ అన్నీ బయటపడే అవకాశం ఉంటుంది. వీటిని చాలా చాకచక్యంగా మనం సాల్వ్ చేయాలి. అందుకే డు నాట్ అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫికల్ట్ కన్వర్జేషన్స్. డిఫికల్ట్ అనిపించినవి ఎప్పుడు వదలద్దు. నెక్స్ట్, 6th one, స్పీకింగ్ వితౌట్ కన్సిడరింగ్ ఇంపాక్ట్. అంటే మనము ఎమోషనల్ బ్యాలెన్స్
మైండ్ఫుల్నెస్ని కోల్పోయి కొన్ని సందర్భాల్లో మనకు నోటికి ఏది అనిపిస్తే అది మాట్లాడటం, ఇది చాలా 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 తప్పు. దీని ద్వారా మనము మంచి వ్యక్తులని మంచి అవకాశాలని కోల్పోయేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఏదైనా ఒకటి మాట్లాడేటప్పుడు ఆలోచించి పాజ్ చేసి, ఒకవేళ ఆ సందర్భంలో నువ్వు మాట్లాడితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటే మాట్లాడకపోవడం కూడా మంచిదే. అందుకే మాటే మంత్రము అన్నారు పెద్దలు. మాట్లాడడం కూడా నేర్చుకోవాలి, ఏ టైంలో ఎప్పుడు ఎలా మాట్లాడాలి. దీని ద్వారా నువ్వు 0 స్టేజ్ నుండి హీరో స్టేజ్కి అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే మనం మాట్లాడేది ఎంత ఇంపాక్ట్ అవుతుందని చెప్పి గ్రహించగలిగితే చాలు. నెక్స్ట్ 7th వన్, సేయింగ్ ఎస్ వెన్ యువర్ గట్ సేస్ నో. అంటే మీకు ఇంటర్నల్గా ఈ టాస్క్ నేను చేయలేను, లేకపోతే దీనివల్ల ఉపయోగం లేదు, ఇది మంచి స్ట్రాటజీ కాదు అని మీకు అనిపిస్తూ ఉంటుంది. చాలామందికి ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా మీరు కొంతమందితో మాట్లాడినప్పుడు మీరు లోపల ఫీల్ అవుతుంటారు ఇది మంచిది కాదు, అయినా కూడా సిచ్యువేషన్స్ డిమాండ్ చేసి మీరు ముందుకెళ్ళా ఎస్ అంటుంటారు. సేయింగ్ ఎస్ ఈవెన్ వెన్ యువర్ గట్ సేస్ నో. దానివల్ల ఏంటంటే అన్వాంటెడ్ ప్రాబ్లమ్స్లో మనం ఇరక్కపోతాము. అలాంటి పనులు ఎప్పుడూ చేయొద్దండి. 8, హోల్డింగ్ ఆన్ టు పాస్ట్ మిస్టేక్స్. హోల్డింగ్ ఆన్ టు పాస్ట్ మిస్టేక్స్ అంటే జరిగిపోయిన దాన్ని నెంబర్ వేసుకుంటూ అదే పదే గుర్తు చేసుకోవడం వల్ల మన ప్రజెంట్ అనేది చాలా సమస్యలు లేదు. ప్రజెంట్ మనం ఏమీ చేయలేము. ప్రజెంట్ సరిగా చేయలేదంటే ఫ్యూచర్ మన చేతుల్లో ఉంటుందా? మీరే ఆలోచించండి. అందుకే ఎక్కువగా పాస్ట్ గురించి ఎప్పుడు ఆలోచించద్దు. ఎస్, లర్న్ ఫ్రమ్ మిస్టేక్స్, బట్ డు నాట్ స్టే ఇన్ ది పాస్ట్. ఇట్ రూయిన్స్ యువర్ ప్రజెంట్. మీ ప్రజెంట్ని అది డిస్టర్బ్ చేస్తుంది, తద్వారా మీ ఫ్యూచర్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. అందుకోసము ఈ 8 టాక్సిక్ హ్యాబిట్స్ను కన్నా మీరు కంట్రోల్ చేస్తే 2026లో మీరో హీరో. ఏ ఫీల్డ్లో ఉన్నావని ఖచ్చితంగా మీరు రాణించగలరు. ఇంకొకటి ఏంటంటే మీ ఫీల్డ్ని బట్టి మీరు కొన్ని సెల్ఫ్ డిసిప్లైన్ యాక్టివిటీస్ అనేటివి మీరు కన్నా డే టు డే లైఫ్లో అలవర్చుకుంటే మీరు వితిన్ 1 ఇయర్లో ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాలను సాధించగలరు. అరైజ్, అవేక్, స్టాప్ నాట్ టిల్ యూ రీచ్ యువర్ గోల్. 2026లో ఈ 8 టాక్సిక్ హ్యాబిట్స్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగితే మీరే విన్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరింత క్వాలిటీ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.